మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఎమ్మిగ్నూరు కోట్ రోడ్లోని శ్రీ శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో 60 లక్షలు వెచ్చించి విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహం చుట్టూ వెండి వస్తువులు తెరి అలంకరించారు. అలాగే పూజకు ఉపయోగించే చెంబు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కూడా వెండి వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ వినాయక వెండి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వెండి వినాయకుడిని చూసేందుకు బారులు తీరుతున్నారు. వెండి బిస్కెట్లతో ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహం ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం నిన్న సంవత్సరం ఏదైనా వినూత్నంగా ప్రయత్నం చేద్దామనుకున్నాము. గత సంవత్సరం 54 లక్షల రూపాయలు కొత్త కరెన్సీతో అలంకారం చేసినాము. అది విశేష ప్రజాదరణ వచ్చింది. సరే, ఈ సంవత్సరం కూడా ఏమైనా ప్రయత్నం చేద్దామనుకున్నాము. ఈ సంవత్సరం 54 కిలోల వెండి బిస్కెట్లతో, అంటే అక్షరాలుగా 250 బిస్కెట్లతో దాదాపుగా 60 లక్షల రూపాయలు విలువ చేసే బిస్కెట్తో గణనాయకునికి అలంకారం చేయడం జరిగినది. ఈ బిస్కెట్ల సేకరణ కొరకు మేము ఆదోని, బళ్ళారి, కర్నూలు నుండి ప్రయత్నం చేసిన మిత్రుల సహకారంతో వచ్చింది. దీనికి కావాల్సిన డబ్బులు ప్రతి ఒక్కటి మిత్రుల సహకారంతో వచ్చింది. అందులో పోలీసు వాళ్ళ సూచన మేరకు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాము. మేము సాయంకాలం 5:30 నుండి పొద్దున్న 7 గంటల వరకు 40 మంది ఇక్కడ మేము కాపలాగే ఉంటాము. ఇక్కడే ఉండడం, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే ఫోన్ చేయడం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా అంగరంగ వైభవం జరుగుతుంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 14 రకాల భోజనం ఐటమ్స్తో భోజనం పెడతాము. ప్రతి ఒక్క దగ్గర 1000 నుండి 1200 మంది భోజనం చేస్తారు. ఇది శక్తి వినాయక మండలి కోట.